హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ వ్లాగ్స్ డివోషనల్. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మనము భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటున్నాం కానీ వాటి గురించి అవి ఎందుకొచ్చాయి అన్న దాని గురించి చాలామందికైతే తెలీదు. కాబట్టి నేను ఈ వీడియోలో వాటి గురించి అయితే పూర్తిగా తెలియజేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు భోగి ఎందుకు జరుపుకుంటాం? చాలా కాల క్రితం మన పూర్వీకులు ప్రకృతితో కలిసి జీవించేవారు. పాత సంవత్సరం ముగిసి కొత్త పంట కాలం మొదలయ్యే ముందు పాతవి, పనికిరాని వస్తువులు, పాత అలవాట్లు, నెగిటివిటీ, వేదన, బాధలు అన్నీ వదిలేయాలని భావనతో భోగి మంటలు వెలిగించేవారు. భోగి మంటల్లో పాత వస్తువులు వేసి మనసులో చెప్పుకునేవారు. ఏమని అంటే, పాత బాధలన్నీ పోయి కొత్త జీవితం మొదలవ్వాలి అని చెప్పి అనుకునేవారు. శరీరానికి, మనసుకి, ఇంటికి ఒక కొత్త ఆరంభం ఇలా చేస్తే. అందుకే భోగి అంటే పాతదానికి విడోకులు, కొత్తదానికి స్వాగతం అని అనేవారు. మరి సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం. ఇది దేవతలకు పగలు మొదలయ్యే రోజు అని శాస్త్రాలు చెబుతాయి. రైతులు పంట కోసి ధాన్యం ఇంటికి తెచ్చి సూర్యుడికి కృతజ్ఞతలు చెప్తారు. అందుకే పొంగలి వండుతారు, గాలిపటాలు ఎగురవేస్తారు, ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు, బంధువులు, స్నేహితులు కలుస్తారు. సంక్రాంతి అంటే కృతజ్ఞత, ఆనందం, ఐక్యత. మనం అన్నం పెట్టే ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే రోజు. మరి కనుమ ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే వ్యవసాయంలో రైతుకి ఎద్దులు, ఆవులు, పశువులు అంటే ప్రాణం లాంటివి. కనుమ రోజు పశువులకు స్నానం చేయిస్తారు, పూలు గజ్జలు కడతారు, పూజ చేస్తారు, మంచి ఆహారం పెడతారు. ఇది ఒక గొప్ప సందేశం. మన జీవితం నడవడంలో మనతో పాటు కష్టపడే ప్రతి జీవిని గౌరవించాలి అని. కనుమ అంటే మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా కుటుంబమే అని చెప్పే రోజు. మరి చివరిగా ఇప్పుడు భోగి మనకు నేర్పేది ఏంటంటే పాతదాన్ని వదిలేయడం. సంక్రాంతి మనకి నేర్పేది కృతజ్ఞతతో జీవించడం. కనుమ మనకి నేర్పేది ప్రతి జీవిని గౌరవించడం. ఈ మూడు కలిసి చెబుతున్న ఒకే మాట, ప్రకృతితో కలిసి జీవించడమే నిజమైన సంస్కృతి అని. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మీ జీవితం కూడా ఇలా పంటలా పండాలని కోరుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం? మీకు ఇంతవరకు నచ్చుంటే, మీరు ఏదైనా కొత్తగా తెలుసుకొని ఉంటే మన ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి. అలానే మీ సపోర్ట్ కోసం ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.